పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ హేమమాలిని. లోక్సభ ఎన్నికలు ముగిసి పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే మంత్రివర్గాన్ని విస్తరించినట్లుగా తెలియజేశారు. దీనిపై ఏఐసీసీ ముఖ్య నాయకులతో ఇప్పటికే చర్చించినట్లు సమాచారం. ఈ నెలాఖరుకు లేదంటే జూలై మొదటి వారంలో విస్తరణ ఉండవచ్చని తెలుస్తుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి కాకుండా మరో 11 మంది మంత్రివర్గాల్లో ఉన్నారు. ఇక ఇప్పుడు ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయన్నది ఆసక్తిగా మారింది. సీనియర్ నాయకులు, ముఖ్యులు శాసనసభ ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వారికొచ్చిన హామీలను పరిగణలోకి తీసుకోవడంతో కొన్ని జిల్లాలకు ఎక్కువ ప్రాతినిధ్యం దక్కగా కొన్ని జిల్లాలకు అసలు చోటే లభించలేదు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు వచ్చి చేరగా మరికొందరు చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. మొత్తంగా మరో 6గురిని కొత్తగా మంత్రివర్గంలోకి చేర్చుకోవచ్చు. ప్రస్తుతం 4గురికి అవకాశం ఉండొచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ముదిరాజులకు ప్రాతినిధ్యం కల్పించేందుకు మక్తల్ ఎమ్మెల్యే వాటికి శ్రీహరిని మంత్రిగా చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. విస్తరణలో శ్రీహరికి ఎక్కువ అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో కాంగ్రెస్ లో ఉండి తర్వాత బీజేపీలో చేరి ఎన్నికలకు ముందు మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చి ఎమ్మెల్యేలుగా గెలిచిన కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్ల పేర్లు సైతం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్గాల్లో ఉన్న గోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేటప్పుడు ఇచ్చిన హామీ, ఆయన ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో భువనగిరి ఇన్ఛార్జిగా వ్యవహరించడం లాంటివన్నీ పరిగణలోకి తీసుకోవడంతో పాటు ఏఐసీసీ ఇచ్చిన హామీ మేరకు మంత్రివర్గంలో చోటు లభించవచ్చనే ప్రచారం జరుగుతుంది. చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ పేరు సైతం వినిపిస్తుంది. పార్టీలో చేరే ముందు ఆయనకు హామీ ఇచ్చారనే ప్రచారం ఉంది. వివేక్ కుమారుడు వంశీకృష్ణ పెద్దపల్లి నుంచి ఎంపీగా గెలిచారు. వివేక్ సోదరుడు గడ్డం వినోద్ సైతం ఎమ్మెల్యేగా ఉన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యేగా ఉన్న ప్రేమ్ సాగర్ రావు పేరు కూడా బలంగా వినిపిస్తుంది. వివేక్ లేదా ప్రేమ్ సాగర్ రావుల్లో ఒకరికి అవకాశం ఉండొచ్చని తెలుస్తుంది. ఉమ్మడి నిజామాబాద్ నుంచి సీనియర్ నాయకుడు బోధాన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి పేరు కూడా గట్టిగానే వినిపిస్తుంది. ఆయనకు ప్రభుత్వం ఏర్పాటు సమయంలోనే అవకాశం ఉంటుందని భావించిన సామాజిక సమీకరణలో చోటు లభించలేదు. ప్రస్తుతం మంత్రివర్గంలో మైనారిటీల నుంచి సైతం ఎవరూ లేరు. దాంతో ఆ వర్గం నుంచి ఒకరికి అవకాశం ఉండొచ్చని తెలుస్తుంది. ఎస్టీల నుంచి ఒకరికి అవకాశం ఉండొచ్చని సమాచారం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి కూడా ఒకరికి అవకాశం కల్పించవచ్చునని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద తాజా విస్తరణలో 4గురికి అవకాశం ఉంటుందని, 2 స్థానాలను ఖాళీగా పెట్టి కొంతకాలం తర్వాత భర్తీ చేయవచ్చని తెలుస్తుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.